ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకుందాం. రథయాత్రలో ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొత్త రథాలని ఎందుకు నిర్మిస్తారు? ఒరిస్సా గణపతి మహారాజు స్వయంగా బంగారు చీపురుతో రథాల ముందు ఎందుకు ఊడుస్తారు? జగన్నాథ స్వామి 15 రోజుల పాటు భక్తులకు దర్శనం ఇవ్వరు. అసలు ఎందుకు ఆ ఆలయంలో ఏమి జరుగుతుంది? రథాన్ని లాగితే కలిగే పుణ్యం ఏమిటి? రథయాత్ర ఎలా ప్రారంభమవుతుంది? రథాల నిర్మాణం గురించి, గుడించా ఆలయానికి చేరుకునే వరకు జరిగే ప్రతి ఆచారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? పూరి జగన్నాథుడికి రసగుల్ల ప్రేమ కథ గురించి మీకు తెలుసా? అసలు జగన్నాథుడి రథయాత్ర ఎలా ముగుస్తుందో తెలుసా? ఈ ప్రశ్నలన్నిటికీ సమగ్ర సమాధానంతో జగన్నాథ రథయాత్ర పూర్తి చరిత్ర, విశేషాలు మరియు ఆధ్యాత్మిక రహస్యాలను మా యూట్యూబ్ ఛానల్ వీడియోలో వివరంగా తెలుసుకోండి. సాధారణంగా దేవుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు ఆలయానికి వెళ్తారు. కానీ ఒరిస్సాలో పూరీ క్షేత్రంలో మాత్రం సాక్షాత్తు జగన్నాథ స్వామి వారే తన భక్తుల వద్దకు విచ్చేస్తారు. అక్కడ సాక్షాత్తు ఆ దేవుడే తన భక్తులను కలవడానికి గర్భగుడి నుంచి బయటకు వచ్చి మహారథంపై వీధుల్లో విహరిస్తాడు. అంతేకాదు లక్షలాది మంది భక్తులు ఆ రథాన్ని తమ చేతులతో లాగుతూ పరమపుణ్యాన్ని పొందుతారు. అందుకే ప్రతి సంవత్సరం జరిగే జగన్నాథ రథయాత్ర కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున 3 రథాల నిర్మాణానికి శాస్త్రోకరంగా శ్రీకారం చుడతారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని రథ అనుకూల అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక విశేషం ఉంది. ప్రతి ఏడాది ఈ 3 రథాలను పూర్తిగా కొత్త కలపతోనే నిర్మిస్తారు. గత సంవత్సరం ఉపయోగించిన రథాలను మళ్ళీ ఎప్పుడూ ఉపయోగించరు. అలా ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేకంగా ఎంపిక చేసిన పవిత్ర వృక్షాల కలపతోనే ఈ రథాలను తయారు చేస్తారు. తరతరాలుగా ఈ సేవను నిర్వహిస్తున్న విశ్వకర్మ సేవదారులు ఎలాంటి ఆధునిక కొలతల పరికరాలు ఉపయోగించకుండా కేవలం సంప్రదాయ పద్ధతులు, అనుభవంతోనే ఈ భారీ రథాలను నిర్మించడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ 3 రథాలకు ప్రత్యేకమైన పేర్లు, గుర్తింపులు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలు ఉన్నాయి. నందిఘోష శ్రీ జగన్నాథ స్వామి వారి రథం. దీనికి 16 చక్రాలు ఉంటాయి. 3 రథాలలో ఇదే అత్యంత భారీది. పసుపు, ఎరుపు రంగుల వస్త్రాలతో దీనిని అలంకరిస్తారు. తాళజ్వల బలభద్ర స్వామి వారి రథం. దీనికి 14 చక్రాలు ఉంటాయి. ఆకుపచ్చ, ఎరుపు రంగుల వస్త్రాలతో దీనిని అలంకరిస్తారు. దర్పదలనం పద్మధ్వజ శ్రీ సుభద్రాదేవి రథం. దీనికి 12 చక్రాలు ఉంటాయి. నలుపు, ఎరుపు రంగు వస్త్రాలతో దీనిని అలంకరిస్తారు. ప్రతి రథానికి ప్రత్యేకమైన సారథి, గుర్రాలు, రక్షక దేవతలు, ద్వారపాలకులు, ధ్వజం వంటి ఎన్నో ఆధ్యాత్మిక చిహ్నాలు ఉంటాయి. వీటిలో ప్రతి ఒక్కటి లోతైన తాంత్రిక సందేశాన్ని తెలియజేస్తుంది. రథయాత్రకు ముందు ఆలయంలో మరో అత్యంత ముఖ్యమైన ఘట్టం జరుగుతుంది. అదే స్థాన పూర్ణిమ. జ్యేష్ఠ పౌర్ణమి రోజు శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో స్నాన మండపానికి తీసుకొని వచ్చి 108 పవిత్ర కలశాల సుగంధ జలాలతో మహాభిషేకం నిర్వహిస్తారు. కానీ ఈ మహాస్నానం తరువాత ఒక విశేషమైన సంప్రదాయం ప్రారంభమవుతుంది. అదే అనసార. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈ మహాభిషేకం అనంతరం స్వామివారికి జ్వరం వచ్చినట్లుగా భావిస్తారు. అందువల్ల దాదాపు 15 రోజుల పాటు స్వామివారి భక్తులు దర్శనం ఇవ్వరు. ఈ సమయంలో కేవలం ప్రత్యేక సేవలు, రాజవైద్యం మాత్రమే మూలికా వైద్యం అందిస్తూ ఔషధ గుణాలు కలిగిన పండ్ల రసాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ 15 రోజుల అనంతరం స్వామివారికి మరింత దివ్య కాంతితో భక్తులను దర్శనమిస్తారు. ఈ పవిత్ర దర్శనాన్ని నవయోజన దర్శనం లేదా నేత్రోత్సవం అని పిలుస్తారు. ఆ తరువాతి రోజు లక్షలాది మంది భక్తులు ఎంతో ఆతృతగా ఎదురు చూసే జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమవుతుంది. శంఖనాదులు, మృదంగధనులు, జై జగన్నాథ్ నినాదాలతో పూరీ క్షేత్రం మారుమోగిపోతుంది. అదే సమయంలో ఆలయంలో పహండి బిజే అనే ఉత్సవం ప్రారంభమవుతుంది. పహండి అంటే శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను ప్రత్యేకమైన శైలిలో ముందుకు వెనుక్కు ఊపుతూ భక్తుల మధ్య నుంచి నెమ్మదిగా రథాల వరకు తీసుకుని వెళ్ళటం. ఆ క్షణంలో స్వయంగా జగన్నాథుడే తన భక్తుల వద్దకు వస్తున్నాడనే భావనతో భక్తులు ఆనందానికి అవధులు ఉండవు. విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించిన తరువాత ప్రపంచానికి గొప్ప సందేశాన్ని ఇచ్చే ఒక పవిత్ర ఆచారం జరుగుతుంది. దానిని ఖేరా పహారా అని కూడా పిలుస్తారు. ఒరిస్సా గజపతి మహారాజు స్వయంగా వచ్చి ఒక సాధారణ సేవకుడిగా బంగారు చీపురుతో రథాల చుట్టూ ఉన్న మార్గాన్ని శుభ్రం చేసి సుగంధ జలాలను చల్లుతారు. దేవుని సన్నిధిలో రాజైన
సామాన్యుడైన అందరూ సమానమే. అదే సందేశాన్ని ఈ ఆచారం ప్రపంచానికి చాటి చెప్తుంది. ఈ ఘట్టం పూర్తి కాగానే లక్షలాది మందులు భక్తి శ్రద్ధలతో రథాల తాళ్లను పట్టుకొని లాగడం జరుగుతుంది. ఆ పవిత్ర తాళ్లను ఒక్కసారి తాకినా జన్మ ధన్యమవుతుందని భక్తుల విశ్వాసం. అలా భక్త జనాల జయ జయ ధ్వానాల మధ్య 3 రథాల గుడించ ఆలయం వైపు తమ మహాప్రయాణాన్ని ప్రారంభిస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం గుడించ ఆలయానికి శ్రీ జగన్నాథ స్వామి వారి మేనత్త ఇంటిగా భావిస్తారు. అయితే గుడించ ఆలయానికి చేరుకున్న తరువాత జరిగే ఆచారాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. జగన్నాథ స్వామి మహిమ గురించి భక్తులు చెప్పుకునే ఒక ప్రసిద్ధ కథ ఉంది. జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులు మహాప్రసాదం సిద్ధమవుతారు. ఆశ్చర్యకరంగా ప్రసాదం సాధారణంగా తక్కువ పడుతుందని, అలాగే వృధా కూడా కాదని భక్తులు విశ్వసిస్తారు. ఒకసారి ఒక బ్రిటిష్ అధికారి ఈ మహిమ గురించి విని నమ్మలేకపోయారంట. నిజం తెలుసుకొని ఆలయానికి వచ్చి ఆ రోజు భక్తుల సంఖ్యకు సరిపోని విధంగా తక్కువ ప్రసాదం తయారు చేయమని వంటవాడిని కోరాడని కథ చెప్తారు. ఆ రోజు కూడా ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ అందరికీ మహాప్రసాదం అందిందని చెప్తారు. ఇది చూసిన ఆ అధికారి ఆశ్చర్యపోయి ఇది సాధారణ వంటగది కాదు, భగవంతుని లీల అని అన్నాడని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ మూల విరాట్ విగ్రహాలు. ప్రతి 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి నవకలేబర మహోత్సవం సందర్భంగా మార్చబడతాయి. ఇది ఖచ్చితంగా 12 సంవత్సరాలకని కాదు. ఆలయంలోని మహా వంటశాలలో ఉండే మహాప్రసాదాన్ని లక్ష్మీదేవి స్వయంగా పర్యవేక్షిస్తుందని భక్తుల నమ్మకం. ఆలయం శిఖరంపై ఎగిరే పతిత పావన బాణ అంటే జెండాను ప్రతిరోజు మారుస్తారు. దీనిని శిక్షణ పొందిన సేవకులు ఎలాంటి ఆధునిక భద్రతా పరికరాలు లేకుండా మార్చడం విశేషంగా భావిస్తారు. ఒకరోజు జెండా మార్చకపోతే ఆలయంని 18 సంవత్సరాలు మూసివేయాలనే వాదనకు నమ్మదగిన ఆధారాలు లేవు. ఇది ప్రజలలో ప్రచారం ఉన్న నమ్మకం మాత్రమే. రథయాత్ర ప్రారంభమైన ఆషాఢ శుద్ధ విధియ రోజున శ్రీ జగన్నాథుడు తన అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవితో కలిసి గుడించ ఆలయానికి బయలుదేరుతారు. అయితే ఈ యాత్రకు తన ప్రియమైన భార్య మహాలక్ష్మీదేవి వెంట తీసుకుని వెళ్ళడు. ఒక్క రోజులో తిరిగి వస్తాను అని మాట ఇచ్చిన వెళ్ళిన జగన్నాథుడు రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో యాత్ర 5వ రోజున లక్ష్మీదేవి తన భర్తను కలుసుకోవాలనే ఆరాటంతో సంవత్సరంలో ఎప్పుడూ లేనంతగా సుందరంగా అలంకరించుకొని గుడించ ఆలయానికి బయలుదేరుతుంది. కానీ అక్కడికి వెళ్ళిన లక్ష్మీదేవి జగన్నాథుని నేరుగా కలవదు. తన సేవకుడి ద్వారా సమాధానం పంపిస్తాడు. దీంతో అమ్మవారి ప్రేమ కాస్త ఆగ్రహంగా మారుతుంది. జగన్నాథుడు రథం పైన నంది ఘోషలోని ఒక చెక్క భాగాన్ని విరగొట్టి ఎవరికీ తెలియకుండా తిరిగి శ్రీమందిరానికి చేరుకుంటుంది. ఈ సంఘటనే హేరా పంచమి అని పిలుస్తారు. 9 రోజుల తరువాత జగన్నాథుడు బహుడా యాత్ర ద్వారా తిరిగి శ్రీమందిరానికి చేరుకుంటారు. మరుసటి రోజు స్వామివారిని కిలోల కొద్ది బంగారు ఆభరణాలతో అలంకరించి అత్యంత వైభవమైన సునాభేష దర్శనం జరుగుతుంది. అయితే లక్ష్మీదేవి అలక ఇంకా తీరలేదు. ఆమె శ్రీమందిరం ప్రధాన ద్వారాలను మూసివేస్తుంది. ఈ పవిత్ర ఘట్టాన్ని నీలాంధ్రి బీచ్ అని పిలుస్తారు. తలుపుల బయట నిలబడ్డ జగన్నాథుడు తన భార్య అలకను తీర్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయినా లక్ష్మీదేవి ఒప్పుకో. చివరికి జగన్నాథుడు ప్రేమ గుర్తుగా తియ్యటి మెత్తటి రసగుల్లాను కానుకగా సమర్పిస్తారు. ఆ ప్రేమకు ఆ తీపికి కరిగిపోయిన లక్ష్మీదేవి తన అలకను వీడి శ్రీమందిరం తలుపులు తెరుస్తుంది. అలా భార్యాభర్త మధురమైన అలకలకు ప్రేమ అభిమానాలతో జగన్నాథుడి దివ్య రథయాత్ర ముగుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకి మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఈ భక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. కామెంట్స్లో జై జగన్నాథ్ అని రాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.